శుభోదయం పిల్లలు. శుభోదయం గురువు గారు. పిల్లలు, ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. అదేంటో తెలుసా? తెలీదు టీచర్. సరే, నేను చెబుతాను, వినండి. ఈరోజు తెలుగు భాషా దినోత్సవం. అంటే ఏంటి టీచర్? అంటే తెలుగు భాష కోసం ఎంతో కృషి చేసిన గిడుగు వెంకట రామ్మూర్తి గారి జయంతి. అందుకే ఆగస్టు 29వ తేదీన మనము తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటాము. రామ్మూర్తి గారు తెలుగు భాషను గ్రాంధిక భాషను వ్యవహార భాషగా రూపొందించారు. అందుకు ఆయన జయంతి నాడు మనం తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటాము. దీని గురించి ఇంకా వివరంగా చెప్తారా టీచర్? తప్పకుండా పిల్లలు. తెలుగు భాష చాలా గొప్పది, అందమైనది. ఎర్రన్న, తిక్కన్న అటువంటి ఎందరో కవులు తెలుగు భాషలో ఎన్నో రచనలు చేసి తెలుగు భాష గొప్పతనాన్ని చాటి చెప్పారు. ప్రపంచంలో అందమైన లిపిలలో తెలుగు భాష 2వ స్థానంలో ఉంది. తెలుగు భాషను ఎవరైనా సులభంగా నేర్చుకుంటారు. పిల్లలు, మీలో ఎవరైనా పద్యాలు చెప్తారా? టీచర్, నేను చెప్తాను టీచర్. సరే, ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. కావ్య, ముందు నువ్వు చెప్పు. ఆంధ్ర భాష అమృత మాద్రాక్షరంబులు మురుగులలకు గుండ్ర ముత్యములు ఆంధ్రదేశ మాయుర ఆరోగ్యవర్ధకం బాంగ్లాజాతి నీతిని అనుసరించు. చాలా బాగా చెప్పావు కావ్య. ఇప్పుడు తన్మయ్, నువ్వు చెప్పు. తెలుగుదేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్ల గుండ తెలుగో కండ ఎల్లనుకులు గొరువు మెరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. చాలా బాగా చెప్పావు తన్మయ్. మీలాగా అందరూ తెలుగు నేర్చుకోవాలి. కానీ మన వాళ్ళు మాతృభాషను మర్చిపోతున్నారు. మాతృభాషను మర్చిపోతే తల్లిని మర్చిపోయినట్లే. కావున పరభాషలను నేర్చుకున్న మాతృభాషను గౌరవిద్దాం. తప్పకుండా టీచర్. అన్ని భాషలు నేర్చుకుంటాం మరియు తెలుగు భాషని గౌరవిస్తాం. అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు తెలుగు భాషా దినోత్సవం గురించి మరింత వివరణ చెప్పబోతున్నాను. తెలుగు కవి, స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త గిడుగు వెంకట రామమూర్తి జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటారు. గిడుగు గారు తెలుగు భాషను మరియు సంస్కృతిని ప్రోత్సహించడానికి జీవితాంతం విశ్రాంతి లేకుండా పనిచేశారు. మన సంస్కృతిని సాంప్రదాయాలతో అనుసంధానం చేయడానికి మాతృభాష చాలా శక్తివంతమైన భాష. తెలుగు సుదీర్ఘమైన మరియు శక్తివంతమైన చరిత్ర కలిగిన గొప్ప మరియు విభిన్నమైన భాష. ఇది సాహిత్యం, కవిత్వం, సంగీతం మరియు నృత్య భాష మొదలైనవి. శ్రీకృష్ణదేవరాయలు తన ఆముఖ్య మాల్యదలో దేశభక్తులందు తెలుగు లెస్స అని చెప్పడం జరిగింది. కొమ్మన్ రాజు లక్ష్మణ్ రావు మాతృభాష తల్లి పాల వంటిది, పరభాష పోత పాల వంటిది అన్నారు. తెలుగును అధికారిక భాషగా 1966వ సంవత్సరంలో అమలు చేశారు. ఆగస్టు 29వ తేదీన 1966వ సంవత్సరం నుండి మనం తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటున్నాము. గిడుగు పిడుగు వ్యవహారిక భాష ఉత్తమవేత్త అయిన గిడుగు వెంకట రామమూర్తి గారికి మనందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు. ధన్యవాదములు. కృష్ణ శాస్త్రి కవితలా కృష్ణవేణి పొంగులా కృష్ణ శాస్త్రి కవితలా కృష్ణవేణి పొంగులా పాలలా తేనెలా దేశ భాషలందు లెస్సగా పాలలా తేనెలా దేశ భాషలందు లెస్సగా తీపి తీపి తెలుగు ఇది తేట తేట తెలుగు తీపి తీపి తెలుగు ఇది తేట తేట తెలుగు కృష్ణ శాస్త్రి కవితలా కృష్ణవేణి పొంగులా కృష్ణదేవరాయ
తెలుగు జిలుగు తెలుగు సంస్కృతికే ముందడుగు. తీపి తీపి తెలుగు ఇది తేట తేట తెలుగు. కృష్ణ శాస్త్రి కవితల కృష్ణవేణి పొంగుల. పోతులూరి వీర బ్రహ్మ సూక్తులన్నీ తెలుగు. పొట్టి శ్రీరాముల త్యాగ నిరతి తెలుగు. పొట్టి శ్రీరాముల త్యాగ నిరతి తెలుగు. కందుకూరి సంస్కారం చిలకమర్తి ప్రహసనం. కందుకూరి సంస్కారం చిలకమర్తి ప్రహసనం. నేటి తరం ముందు తరం అనుసరించు బాట తెలుగు జాతికిదే బావుట. తీపి తీపి తెలుగు ఇది తేట తేట తెలుగు. కృష్ణ శాస్త్రి కవితల కృష్ణవేణి పొంగుల. పాలరా తేనెలా దేశ భాషలందు లెస్సగా. తీపి తీపి తెలుగు ఇది తేట తేట తెలుగు. తీపి తీపి తెలుగు ఇది తేట తేట తెలుగు. కృష్ణ శాస్త్రి కవితల కృష్ణవేణి పొంగుల. అందరికీ వంశీయ తెలుగు దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు.